పూరా లోకల్. సో రేపొద్దున మనకి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది కాబట్టి ఏ టీం గెలవబోతుంది అనుకుంటున్నారు? మేమైతే ఇప్పుడున్న టీం ప్రకారం అయితే ఇండియానే అండి. ఎందుకంటే ఆల్దో వీ డోంట్ హ్యావ్ బుమ్రా, షమీ రీప్లేస్ టీమ్ అండ్ రీసెంట్ వన్డే సిరీస్ చూస్తుంటే మన టీం అందరూ ఫామ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ వాళ్ళ వైపు కూడా ఒక ఫకర్ జమాన్ అనే అతను రూల్ అవుట్ అయిపోయాడు. సో వాళ్ళ టీంకి బౌలింగ్ స్ట్రాంగ్ అయినా బ్యాటింగ్ కొంచెం వీక్. సో ఐ థింక్ ఇండియా ఈజ్ గోయింగ్ టు విన్ ఫర్ షూర్. ఇఫ్ ఇన్ కేస్ విన్ అయితే కనుక ఎన్ని వికెట్స్ తేడాతో గెలుస్తుంది అనుకుంటున్నారు? అది చెప్పలేమండి, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ కూడా స్ట్రాంగ్ ఉంది. నేను అనుకోవడం ఒక 2022 వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ ఎలా అయితే జరిగిందో రసవత్తరంగా అలా జరిగితే బాగుండు అని కోరుకుంటున్నాము. ఇట్స్ నాట్ లైక్ వన్ వే, ఇట్ షుడ్ బి టూ వేస్ అండ్ అట్ ది ఎండ్ ఇండియా షుడ్ విన్. సో అలా అని కోరుకుంటున్నాం మేము. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే రోహిత్ ఇంకా విరాట్ కొంచెం ఫామ్లో లేరన్నట్లుగా తెలుస్తుంది. మరి టీం మొత్తం అసలు ఎలా ఉండబోతుంది, ఎలా ఆడబోతుంది? యాక్చువల్గా మేమైతే రోహిత్ అండ్ కోహ్లీ ఫామ్ గురించి నేను పెద్దగా వరి అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళు రైట్ మ్యాచెస్లో షో అప్ అవుతారు. మీరు చూస్తే లాస్ట్ T20 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ లీగ్ మ్యాచెస్ సరిగా ఆడలేదు T20 వరల్డ్ కప్లో, బట్ ఫైనల్లో హీ డిడ్ వెల్ అండ్ సేవ్డ్ అవర్ మ్యాచ్. సో ఇంపార్టెంట్ మ్యాచెస్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. సో ఈ మ్యాచ్లో కూడా, అంటే రేపు జరగబోయే మ్యాచ్లో కూడా, ఆఫ్టర్నూన్ మ్యాచ్లో ఐ థింక్ దే విల్ షో అప్. అండ్ రోహిత్ ఎప్పుడైనా సరే అగ్రెసివ్ అప్రోచ్ ఉంటుంది పవర్ ప్లేలో. సో ఇట్స్ నాట్ లైక్ రోహిత్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫామ్, బట్ ఏంటంటే తను రన్స్ పుష్ చేయడానికి ట్రై చేస్తాడు, అగ్రెసివ్గా ఆడతారు కాబట్టి సమ్ టైమ్స్ హీల్ గెట్ క్విక్కర్ రన్స్, సమ్ టైమ్స్ హీల్ గెట్ అవుట్ అర్లీ. బట్ విరాట్ కోహ్లీ ఏంటంటే కన్సిస్టెంట్గా ఆడతాడు, కొంచెం స్లోగా స్టార్ట్ చేసిన తర్వాత అందుకుంటాడు. సో విరాట్ కోహ్లీ నుంచి ఒక లాంగ్ ఇన్నింగ్స్, రోహిత్ దగ్గర నుంచి ఒక క్విక్ ఫైర్ లైక్ ఒక 20 బాల్ 50 ఆర్ 30 బాల్ 50 అలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దట్ తను ఇచ్చిన పుష్ వల్ల తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్కి ప్రెషర్ ఉండదు. సో అలా అనుకుంటున్నాము. అలాగే మహమ్మద్ షమీ లాస్ట్ మ్యాచ్తో కొంచెం కొంచెం వచ్చాడు ఫామ్లోకి. స్టిల్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ షమీ, బట్ హీఈస్ ఆన్ ద ట్రాక్ అనిపిస్తుంది. అండ్ అలాగే మన స్పిన్నర్స్ కూడా బాగేస్తున్నారు. సో ఐ థింక్ వీ హ్యావ్ గాట్ గుడ్ టీమ్ టుమారో. సో ఇండియన్ టీంలో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్రికెటర్? అంటే ఇప్పుడు జనరేషన్ అంటున్నారా, లేకపోతే నాకేంటంటే నేను 90s కిడ్స్ కాబట్టి సో వాళ్ళని చూసే మీరు ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు. ఓకే, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు ఫస్ట్? యాక్చువల్గా అయితే నేనైతే యువరాజ్ సింగ్ అండి, నా ఫేవరెట్ ప్లేయర్ యువరాజ్ సింగ్. ఆ తర్వాత సచిన్ అండ్ సెహ్వాగ్. నాకు వీళ్ళ నుంచి ఏంటంటే నాకు యువరాజ్ సింగ్ యొక్క షాట్స్ చాలా ఇష్టం, లైక్ హుక్ షాట్స్, పుల్ షాట్స్ అండ్ కవర్ డ్రైవ్స్. అతను కొట్టే సిక్సెస్ నాకు చాలా ఇష్టం. ఆయన చూసి నేను యాక్చువల్గా 6 కొట్టాలంటే ఇలా కొట్టాలి అని ఇన్స్పైర్ అయ్యాను. తర్వాత సచిన్ యొక్క క్లాస్, లైక్ స్ట్రైట్ డ్రైవ్స్ కానీ, లేదంటే తను ఆడే మంచి షాట్స్ నాకు చాలా ఇష్టం. చెప్పాలంటే యువరాజ్ సింగ్ అండ్ సచిన్ ఆ జనరేషన్ 90 కిడ్స్ కాబట్టి సెహ్వాగ్, సచిన్ అండ్ యువరాజ్ సింగ్ ఆర్ బెస్ట్ ప్లేయర్స్. ఇప్పుడున్న టీంలో ఎవరు? ఇప్పుడున్న టీంలో నేను ఏంటంటే అండి, ఐఎమ్ యాక్చువల్లీ ఏ టీమ్ మ్యాన్. లైక్ నాకు అందరూ బాగా ఆడాలని ఉంటుంది. మోర్ ఓవర్ నాకేంటంటే రోహిత్ యొక్క అగ్రెషన్, విరాట్ కోహ్లీ కాంబినేషన్, రోకో కాంబినేషన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్రస్తుతంలో. యా, హాయ్. హాయ్ అండి, కార్తిక్ అండి. ఓకే, సో మరి మ్యాచ్ రేపొద్దున హోరాహోరీగానే జరుగుతూ ఉంది కాబట్టి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సెకండ్ థాట్ ఏం లేదండి, ఆబ్వియస్లీ ఇండియా. ఐసీసీలో పాకిస్తాన్ మీద మనం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు ఐసీసీ ఈవెంట్స్లో. సో దెర్ ఈజ్ ఎనీ థాట్ అనమాట, ఇండియా అవుట్ రైట్గా విన్ అవుతుంది వితౌట్ ఎనీ డౌట్. మనం ప్రశాంతంగా ఆరామ్సే కాలు మీద కాలేసుకొని నీట్గా ఒక 2:30కి స్టార్ట్ అవుతుంది మ్యాచ్, నీట్గా మ్యాచ్ అయ్యేదాకా చూసుకుంటే ఆరామ్సే టెన్షన్ లేకుండా విన్ అవుతుంది. ఓకే, సో ఒక సినిమాలో కూడా ఉన్నట్టుంది కదా, ఇండియా బంగ్లాదేశ్తో ఆడితే ఏముంది, పాకిస్తాన్తో ఆడితేనే అసలైన మజా అని చెప్పేసి. సో నిజంగానే చాలామంది ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు మ్యాచ్ కోసం. సో మరి మీరు క్రికెట్ ఆడేటప్పుడు, అదే చిన్నప్పటి నుంచి ఆడుతున్నారు కాబట్టి, హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఇన్స్పైర్ క్రికెటర్? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ధోని అంటే చాలా ఇష్టం అండి. మీరు చూడొచ్చు, నెంబర్ 7 ధోని ఫినిషింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో టీమ్ మ్యాన్, కెప్టెన్సీ, కెప్టెన్ కూల్, చాలా కూల్గా మ్యాచ్ని తీసుకెళ్తాడు. అలాగే మనం రేపు కూల్గా మ్యాచ్ చూద్దాం వితౌట్ ఎనీ టెన్షన్. ధోని ఎలా మ్యాచ్ ఫినిష్ చేస్తాడో, అప్పట్లో ధోని ఎలా మ్యాచ్ ఫినిష్ చేశాడో ఇప్పుడు మన రోకో అలా మ్యాచ్ ఫినిష్ చేసి ఆరామ్సే పడుకుంటాం మ్యాచ్. చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వీళ్ళు ఫామ్లోకి వస్తారు, ఆడతారు అని చెప్పేసి. కానీ లాస్ట్ మ్యాచెస్లో చూసుకున్నా కానీ ఇప్పుడిప్పుడే కొంచెం రోహిత్ ఫామ్లోకి వస్తున్నట్టు తెలుస్తుంది. కానీ సెంచరీ కొట్టాడండి. రోహిత్ గురించి మీరు ఏం ఫిగర్ పడదు, ఎందుకంటే ఆయన మనకి ఇప్పుడు నైఫ్ ఉంటుంది, 2 ways షార్ప్నెస్ ఉంటుంది. సో అలాగే అయితే అటు లేకపోతే ఇటు ఈ రేపు మ్యాచ్ ఖచ్చితంగా అట్టే ఉంటుంది. మనోడు మినిమం 50 కొడతాడు. కోహ్లీ సెంచరీ నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రేపు మంచి 5 ఫర్ షమీ దగ్గర నుంచి అగైన్. అలాగే మన స్పిన్నర్స్ బాగా పర్ఫామ్ చేస్తారు అనుకుంటున్నాను.
సో బౌలర్స్లో కూడా బుమ్రా కొంచెం ఇదిగా ఉన్నట్టుంది. అవును, బుమ్రా ఇంజరీ చాలా సెట్ బ్యాక్ ఇచ్చింది మనకి. ఆబ్వియస్లీ ఏం చెప్పుకోవాలంటే, సో మనం ఎక్స్పెక్ట్ చేద్దాం హర్షిత్ రాణా దగ్గర నుంచి, ఎంఏ దగ్గర నుంచి అదే రేంజ్ పర్ఫార్మెన్స్ కాకపోయినా ఇంచుమించు శుభ్మన్ గిల్ మనం నెంబర్ 1 ఓడిఐ బ్యాట్స్మెన్. ఆయన తీసే పనే లేదు ఇప్పట్లో. ఓడిఐ ఫార్మేట్లో మనం శుభ్మన్ గిల్ని సెకండ్ థాట్ లేదు, వేరే థాట్ లేదు. కొంచెం విరాట్ ప్లేస్లో శుభ్మన్ గిల్ని రిప్లేస్ ఆ మాదిరి ఉంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అంటే ఇప్పట్లో విరాట్ కోహ్లీ ఆడినప్పుడు సచిన్ రిప్లేస్ చేస్తాడని, సో హీఈస్ ప్రూవింగ్ కదా. మనం కూడా శుభ్మన్ గిల్ మీద నమ్మకం పెట్టుకుంటే వన్ డే హీ విల్ డెఫినెట్లీ బీ ద నెంబర్ 1 ప్లేయర్. విరాట్ రిప్లేస్ చేస్తాను హోప్ఫుల్లీ అనుకుందాం. సో నేను కూడా కోరుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇండియా గెలిస్తే ఎన్ని వికెట్స్ తేడాతో గెలుస్తుంది అనుకుంటున్నారు? నేనైతే రేపు నుంచి ఒక 5 డౌన్ వరకు అయ్యి కోహ్లీ ఫినిష్ చేస్తే మ్యాచ్ బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కోహ్లీ ఫామ్లో లేడు, రేపు రైట్ టైం అనమాట. సో సీనియర్ ప్లేయర్స్ అందరూ రైట్ టైం పర్ఫామ్ చేస్తారని మనకు ఇప్పటి నుంచే జరుగుతుంది తెలుస్తుంది. కాబట్టి రేపు కోహ్లీ ఖచ్చితంగా ఫామ్లోకి వస్తాడు, మంచిగా మ్యాచ్ ఫినిష్ చేస్తాడు. ఓకే, ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్లో ఇప్పటిదాకా మన ఇండియన్ ఫ్లాగ్ అనేది ఇప్పటిదాకా అసలు ఎగరవేయలేదు. కాకపోతే మొన్న రీసెంట్గా చూసుకుంటే కరాచీ స్టేడియంలో మనకి ఫ్లాగ్ ఎగరవేశారు. సో దానిపైన మీ ఫీలింగ్ ఏంటి? నక్క బుద్ధి చూపిస్తారు కదండి, అలాగే చూపించారు. మనం వాటి గురించి పెద్ద ఫరక్ పడాల్సిన వాళ్ళకి సరిగ్గా ఒక వరల్డ్ కప్ లేదు, ఒక ఏషియా కప్ లేదు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ లేదు, ఒక టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళ దగ్గర నుంచి మనం అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేం. అంతే, వాళ్ళు నక్క బుద్ధి ఎప్పుడు చూపిస్తూనే ఉంటారు, మన వాళ్ళ మీద ఐసీసీ మ్యాచ్లు గెలుస్తూనే ఉంటాం. సో ఇంకొకటి ఏంటంటే రీసెంట్లీ టీ షర్ట్ మీద పాకిస్తాన్ సంథింగ్ బ్రాండ్స్ ఏవో ఉన్నవి, అవి తీసేయాలని చెప్పేసి మనం హోస్ట్ నేషన్స్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ కింద హోస్ట్ నేమ్ వస్తుంది. సో అప్పుడు అబ్జెక్షన్ పెట్టారు. మనం ఆబ్వియస్లీ రూల్స్ ఫాలో అవుతామండి. వాళ్ళ దొంగ దెబ్బలు నక్క దెబ్బలు తీయం కాబట్టి మనం జెన్యున్గా వాళ్ళ పేరు పాకిస్తాన్ వేసుకున్నాం. సో దాని మీద మనం సెకండ్ థాట్ ఏం లేదు. వాళ్ళు చేస్తూ ఉంటారండి, టీవీలు పగలు కొట్టుకుంటారు, బాంబులు పేల్చుకుంటారు. వాళ్ళతో మనకు మాట్లాడేందుకు. మనం గెలుస్తాం, టీవీ నీట్గా అట్లాగే అద్దంలో ఉంచుకుంటాం, వాళ్ళకి ఓడిపోతారు, తీసుకెళ్ళి కింద పడగొడతారు, అంతే, వేరేదో. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా, మరి మీకు కొంచెం కోపం రావచ్చు, చెప్పండి. పర్లేదు. పాకిస్తాన్లో మంచిగా ఆడే ఒక ప్లేయర్ పేరు? కోపం ఏముందండి, ప్రస్తుతానికి చెప్తున్నాను కదా. లేదు, సి బాబర్ ఈజ్ ఎ టెస్ట్ ప్లేయర్ ఫర్ మీ. హీ ఈజ్ నాట్ ఎన్ ODI ప్లేయర్, not a T20 player. As a test player I like him, but as an ODI and తను ఏంటంటే ప్రెషర్లోకి వెళ్ళిపోతాడు ఫస్ట్ బాబర్. హీఈస్ నాట్ లైక్ కోహ్లీ హూ కెన్ అబ్జార్బ్ ప్రెషర్. అండ్ ఆయనకి స్టాట్స్ చూస్తే బాగున్నట్టు అనిపిస్తాయి, కానీ ఎవ్రీథింగ్ డిన్ కమ్ అవుట్ ఆఫ్ విన్ కోసం ఆడినట్టు కాకుండా కొంచెం పర్సనల్ రికార్డ్స్ కోసం ఆడినట్టే ఉంది తప్ప, నాకైతే ఇట్స్ నాట్ ఎ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ దట్ హీ ప్లేడ్. His stats always be like personal milestones. It's not like on the winning side, or neither help team nor help him. So Babar is not a dangerous player for me. He's a normal player. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్రికెటర్ అంటే ఫస్ట్ మన భాయ్ పేరు చెప్పారు, విరాట్ కోహ్లీ పేరు చెప్పారు. ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు విరాట్ కోహ్లీకి మీకు తెలుసా పాకిస్తాన్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సో విరాట్ కోహ్లీ ఈజ్ ఎ ఛాంపియన్ ప్లేయర్. లైక్ హీ ఆల్వేస్ డస్ ఫర్ ద టీమ్. He always sees whether his performance will favor his team or not. He is less towards his milestones. Sometimes we go even for milestones, that's fine. Because మనం కూడా మనుషులమే కదా, మనం కూడా మైల్స్టోన్స్ కోసం చూస్తాము. డెడ్ ఓవర్ సిచ్యువేషన్స్లో మనం మైల్స్టోన్స్కి వెళ్ళొచ్చు, తప్పలేదు కదా. అట్ ది సేమ్ టైమ్ వెన్ ద సిచ్యువేషన్ డిమాండ్స్, లైక్ మనం లాస్ట్ T20 వరల్డ్ కప్ 2022 వరల్డ్ కప్లో చూస్తే పాకిస్తాన్ మీద మనకు హోప్స్ లేవు, మనం ఓడిపోతాం అనుకున్నాం. బట్ సీ హౌ హీ ప్లేడ్. సో దట్ ఈస్ హౌ ఐ డిడ్ంట్ సీ బాబర్ ప్లేయింగ్ లైక్ దట్. So for me, there are players in Pakistan, but they can't be dangerous. That I can say. Okay. Yeah, there are players, good players, but not dangerous players. Okay. So our team has dangerous players who can turn the matches. So వాళ్ళ వైపు బౌలర్స్ ఉన్నారు, కానీ బ్యాటింగ్ ఐ డోంట్ సీ. బౌలర్స్ ఉన్నారు, కొంచెం బాగేసేటోళ్ళు ఉన్నారు, మనం కొంచెం వాళ్ళని కొంచెం గట్టిగానే ఎదుర్కోవాలి, అందులో నో డౌట్. బౌలింగ్ వైజ్ పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ గుడ్, బట్ రీసెంట్ టైమ్స్ లేదు కానీ, బట్ ఐ సీ దీస్ డేస్ బౌలింగ్ ఈజ్ లిటిల్ గుడ్. సో మన టీమ్ ఇండియా కనుక ఏ టీంతో ఆడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పాకిస్తాన్తో ఆడితేనే బాగుంటుందండి, ఇంకెవరితో ఆడితే బాగుంటుంది? పాముని కొట్టి 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 అంటారా? సావన్ పాము అండి అది, ఎన్నిసార్లు కొట్టిన సావన్ పాము. డెడ్ రబ్బర్ మ్యాచ్ అన్నారు కదా, అదొక డెడ్ రబ్బర్ స్నేక్. సో అది కొట్టినా కొట్టకపోయినా అది అలాగే ఉంటుంది. సో లైఫ్ పోదు, దాని నుంచి లైఫ్ కూడా మనం తీయలేం అట్లా. సో ఆల్వేస్ ఫన్ ప్లేయింగ్ విత్ పాకిస్తాన్. అండ్ ఆఫ్టర్ దట్ ఐ లైక్ టు ప్లే అగైన్స్ట్ ఆస్ట్రేలియా, బికాస్ ఆస్ట్రేలియా యాక్చువల్లీ నాకౌట్స్లో బాగా ఆడుతుంది. అండ్ నా దృష్టిలో
నాకౌట్స్ వాళ్ళు ఆడినంతగా ఎవరు ఆడరు, ఈవెన్ మన టీం కూడా ఆడదు. నాకు అందుకనే నాకౌట్స్లో ఆస్ట్రేలియాని కొట్టాలని ఉంది, లీగ్స్లో పాకిస్తాన్ కొట్టాలని ఉంది. యా, దట్స్ హౌ ఐ వాంట్.